విత్తనాలు మాత్రం ఇస్తున్నామని బావటంగా వార్తలు చెప్తున్నారు తప్ప ఒక్క రైతుకి విత్తనాలు లేదు. కౌలు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏమండి ఇంతవరకు ఏ ప్రభుత్వ దారి రాలా, ఎవరు ఏ ఆఫీసర్ వచ్చి మాట్లాడాలా, ఎవరు చూడాల, ఎవరు కాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు. ఇక రైతు అనేవాడు ఇట్ట కష్టపడాల్సింది. రైతు భరోసా తీసేసాడు, రైతు మిత్రాన్ని తీసేసాడు, సార సబ్సిడీ తీసేసాడు, బ్యాంక్ లోన్లు తీసేసాడు, ఏమి లేవు మాకు. జగన్మోహన్ రెడ్డి దయచేసి నా ఉద్దేశం చెప్తున్నాను, రాజీనామా చేసి ఇంట్లో కూర్చుని నువ్వు ఆత్మలతో మాట్లాడుకో. మెయిన్ గా 29 గ్రామాల రైతులు బుద్ధి చెప్పుకొని చెంపలేసుకునే పరిస్థితి తెచ్చాడు. అతను ఒక రౌడీజం పరిపాలన చేస్తాడు. ఆయన చాలా వర్షాలు వచ్చి ఇట్లా ఇదైపోతుంటే వచ్చి పలకరించింది దిక్కేలేదు. రైతులు ఒడ్డు కళ్ళల్లోకి వచ్చి కొంటామని చెప్పారు. ఏ రైతులు కొన్నారో చూపించమనండి. భవిష్యత్తు ఎక్కడ ఉందండి? అంత అంధకారం తప్పితే ఏం లేదండి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో. వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్నదాతల ఆవేదన ఇది. ఇటీవల అకాల వర్షాలకు పంటలు నీట మునిగితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పొలాల్లోకి దిగి రైతులతో మాట్లాడి వారి బాధలను విన్నారు. రైతుల ద్వారా తెలుసుకున్న ఈ సమస్యలన్నిటినీ అధ్యయనం చేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కింద అన్నదాత అనే వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తాము. రైతుల లాభసాటి వ్యవసాయానికి, ఆనందమయ భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గ్యారంటీ ఇది.